ఓం శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురు. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకి జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్ని ఇచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో అందరూ ఆత్మిక స్థితిలో అవ్వాలి. బాబా చెప్పేది ఆత్మజ్ఞానము. బాబా చెప్పే ప్రతి పాయింట్ని ఆత్మకే వర్తింప చేయాలి, దేహానికి కాదు. ఆత్మకి వర్తింప చేస్తే రైట్ ఆన్సర్స్ వస్తాయి, దేహానికి వర్తింప చేస్తే రాంగ్ ఆన్సర్స్ వస్తాయి. ప్రాక్టికల్ లైఫ్లో కూడా తీసుకురాలేకపోతాం. సో ఈ పాయింట్ని గుర్తుపెట్టుకుని మురళి చదివితే మాత్రం చాలా సులువుగా అర్థమవుతాయి. ఆ తర్వాత మనం ఏదైతే రాజయోగం గురించి తెలుసుకుంటున్నామో, ఈ 3వ ఎపిసోడ్ అంటే ఇప్పటికే 2 క్లాసులు చెప్పుకున్నాము. సో నిన్న మనం ఎక్కడి వరకు చెప్పుకున్నాము అంటే, యోగం అన్న విషయానికి వచ్చేసరికి అది 1 సెకండ్లోనే మీకు శక్తి అన్నది వచ్చేస్తుంది. ఆ వచ్చిన శక్తిని మీరు ఎక్కడ వాడతారు అన్నదే ఇక్కడ పాయింట్. ఎక్కడ వాడతారు, ఎలా వాడాలన్నదే బాబా మనకి జ్ఞానంలో తెలియచేస్తున్నారు. సో నిన్న మనం తాబేలు చిత్రాన్ని చూసి తెలుసుకున్నాము. సో ఇక్కడ ఇప్పుడు బాబా చెప్పే జ్ఞానాన్ని అంతా మనం ఇన్ని రోజులు ఏదైతే చెప్పుకున్నామో, ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా అంటే జ్ఞానాన్ని మనం వినేస్తున్నాం అంతే. విన్న తర్వాత ఎక్కడ వాడాలి అని అంటే, నిన్న నేను లాస్ట్కి ఇచ్చిన ఉదాహరణ ఏంటంటే ఆరోగ్య సమస్యల గురించి చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది, నిన్నేం చెప్పాను నేను, మీరు ఆరోగ్య సమస్యలు అని చెప్పేసి ఇంకా అందరికీ చెప్పేసి 1 నుంచి 10 వరకు ఒపీనియన్లు తీసేసుకుని అలా చేసేసుకుంటూ పోతే ఏమైందంటే ఇంకా రోగాలు ఎక్కువైపోతాయి. ఈరోజు ఈ రాజయోగాన్ని, నేను మళ్ళీ యోగాలు మెడిటేషన్లు అనట్లేదు, ఈ రాజయోగం అంటే ఏంటి, ఈ మెడిటేషన్ అంటే ఏంటి అన్న విషయంలో స్పష్టత ఉండాలి. సో రాజయోగం అంటే ఏంటి, పూర్తిగా కర్మేంద్రియాల మీద రాజ్యం చేయడం నేర్పిస్తున్నాడు పరమాత్మ. ఏదో చిన్న మెడిటేషన్ కాదు. ఏదో మెడిటేషన్ అంటే హీలింగ్ ద సెల్ఫ్ అని చెప్పి ఏదో స్వయాన్ని బాగు చేసేసుకోవడం కాదు. పూర్తిగా కర్మేంద్రియాల మీద రాజయోగం చేయడం. అలా అని చెప్పేసి కూర్చుని ఏది శ్వాస మీద ధ్యాస పెట్టేసండి నేను ఊపిరి పీల్చండి అని చెప్పట్లేదు. అంత చిన్న చిన్న విషయాలు చెప్పడానికి రాలేదు ఆయన. బేహద్ జ్ఞానం. సో ఈ జ్ఞానంలో ఏమవుతుందంటే, మనం శ్వాస మీద ఈ ధ్యాస పెట్టడం అని ఏదైతే బయట వింటున్నామో, ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న విషయాలు, ఆ ఊపిరి పీల్చడము చేయడము. సో కానీ ఇక్కడ ఆయన చెప్పిన రాజయోగం వల్ల ఏమవుతుందంటే, పూర్తిగా అన్ని సమస్యలు పరిష్కారం అయిపోవాలి. ఇంకా మన సమస్యలు మనవి పరిష్కారం అవ్వాలి, మనం అందరి సమస్యలు పరిష్కరించేటట్టు ఉండాలంటే అధికారులం అయిపోవాలి. ఇంకా సమస్యలు వస్తే అధీనం అయిపోవద్దు సమస్యలకి కానీ పరిస్థితులకు కానీ. సో ఇప్పుడు మరి ఆ రకంగా మనం ఎందుకు చేయలేకపోయాము అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబా నేర్పించిన రాజయోగాన్ని ఆయన చెప్పిన పద్ధతిలో చేయలే. సో పాటలు అంటూ వేసుకుని ఏం చేసామంటే, చెవి అన్న కర్మేంద్రియాన్ని వాడాము అక్కడ. అసలు మనం సబ్జెక్ట్ అర్థం చేసుకుంటుందే ఇక్కడ కర్మేంద్రియాలపైన ఎట్లా రాజ్యం చేయాలని నేర్పిస్తుంటే, మనం కర్మేంద్రియాల మీద రాజ్యం చేయడం కోసం కర్మేంద్రియమైన చెవినే వాడతాము అని అంటే అది ఎట్లా సాధ్యం? అది అసలు ఆయన చెప్పిన మెథడే కాదు. అందుకే చెప్పాను, భక్తిలో పాటలు వింటూ వచ్చాం, జ్ఞానంలో కూడా పాటలు వింటూనే వచ్చాం. మరి అక్కడ పాటలు విని ఇక్కడ పాటలు వింటూ కూర్చుంటే ఇంకా కొత్తగా చేసింది ఏముంది? సరే పోని విన్నామే అనుకుందాం, పాటలు వింటే ఆరోగ్య సమస్యలు ఏమైనా మన పరిష్కారం అయ్యాయా? అందరు ఏమన్నా ఆరోగ్యంతో ఉన్నారా?
పోని కుటుంబ పరంగా సమస్యల విషయానికి వచ్చేసరికి సమస్యలు ఏమైనా పరిష్కారం అయ్యాయా? అందరూ స్నేహము సంయోగంతో ఉన్నారా లేరా? లేదు మీకు ఏమైనా ఆర్థిక సమస్యలు ఉంటే ఆ ఆర్థిక సమస్యలన్నీ ఏమైనా పరిష్కారం అయ్యాయా? లేదు మీరు ఏమైనా ఎవరికైనా అప్పులు ఇస్తే ఆ అప్పులోళ్ళంతా వచ్చేసి మీ అప్పులు తీర్చేశారా? పోనీ మీరేమైనా అప్పులు చేస్తే అప్పులు ఇచ్చిన వాళ్ళు ఏమైనా మీ వడ్డీ అడగడం మానేశారా? మీకు ధైర్యం వచ్చిందా? అరే మేము ఇట్లా అప్పులు తీసుకున్నాము, వడ్డీలు కట్టేసుకుంటాము. సో ప్రతిదీ డబ్బు విషయానికి వచ్చేసరికి ఆరోగ్యం మనకు సమస్యలు వచ్చేస్తుందే మానసికంగా, తర్వాత ధనపరంగా, ఆరోగ్యపరంగా, సంబంధాల పరంగా, ప్రకృతి పరంగా వచ్చేటప్పుడు మనం ఇలా జ్ఞానంలోకి వచ్చి పాటలు వేసుకుని కూర్చుంటే ఏ సమస్య పరిష్కారం అయింది? అటు సమస్యలు పరిష్కారం అవ్వడం కాదు కదా, ఇంకెక్కువైనాయి చాలా మందికి. అసలు కొంతమంది పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే అటు భక్తికి లేరు, ఇటు జ్ఞానానికి లేరు. ఎటు గాని పరిస్థితి అన్నట్టుంది. సో ఇప్పుడు ఆరోగ్య విషయాలు ఫస్ట్ ఒక్కొక్కటి తీసుకుంటూ వెళ్దాము. ఆల్రెడీ చాలాసార్లు చెప్పేసుకున్నాము. కానీ ఇప్పుడు ఎందుకంటే మీకు ఇప్పుడు ఇవన్నీ ప్రాక్టికల్‌లో పెట్టాలి అనంటే శక్తి అవసరం. సో ఇన్ని రోజులు కర్మ ఫిలాసఫీ అని చెప్పేసి మొత్తం అన్నీ చెప్పేశాను. అంటే మీ ఆరోగ్య సమస్యలు, డబ్బు, తర్వాత సంబంధాలు ఇవన్నీ చెప్పేశాను. సమస్య ఏంటి చెప్పాను, పరిష్కారం ఏంటో కూడా చెప్పాను. కానీ ఇప్పుడు ఆ పరిష్కారము ఇవన్నీ మనము ప్రాక్టికల్‌కి తేవాలి అనంటే శక్తి అన్నది అవసరం ఆత్మలోకి. అంటే జ్ఞానం తెలుసుకున్నాం మనం. కర్మ ఫిలాసఫీ అని చెప్పేసి. సో ఇప్పుడు అవి చెయ్యడానికి శక్తి అవసరం మనకి. ఆ శక్తి అన్నది ఒక సెకండ్‌లో వచ్చేస్తది. వచ్చిన తర్వాత మరి ఎందుకు పరిష్కారం అవ్వట్లేదు? ఇప్పుడు ఫస్ట్ దేహ సమస్యలు, ఆరోగ్య సమస్యలే తీసుకున్నప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే యోగం చేశాక శక్తి వచ్చేసింది. వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మన రాజయోగం, సంకీర్ణ శక్తి. సో ఇది మళ్ళీ నేను చిత్రం వేసి చూపిస్తాను మీకు అర్థం కావడానికి. సో ఇక్కడ మనము యోగం చేసినప్పుడు ఆత్మలోకి శక్తి వచ్చేసింది. సో ఇంకా దీని గురించి ఇంకెవ్వరు కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు ఎలా భక్తిలో ఉన్నప్పుడు మనము తలుచుకున్నా మీ ఆర్తనాదాలు వినిపించే అన్నాడు బాబా. సో ఎలా తలుచుకున్నా, ప్రేమతో తలుచుకున్నా, బాధతోటి ఎలా తలుచుకున్నా ఆయనకు టచ్ అవుతుంది, శక్తి వస్తుంది. వచ్చాక ఎక్కడ వాడాలన్నదే ఇప్పుడు సబ్జెక్ట్ మనది. సో బాబా నుంచి శక్తి వచ్చేసాక ఇప్పుడు మొదటి సమస్య దేహ సమస్యలు, ఆరోగ్య సమస్యలు అని అనుకున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ మన దేహం విషయానికి వచ్చేసరికి ఆ శక్తి వచ్చిన తర్వాత నాకు ఒంట్లో బాలేదు అని అనుకుని దానికి తగ్గట్టు అందరికీ చెప్తూ పోయి ప్రచారం చేసుకుంటూ పోతున్నప్పుడు ఇది ఏం సంకల్పం, నాకు ఒంట్లో ఆరోగ్యం బాలేదన్నది వ్యర్థ సంకల్పం. ఎందుకు? జ్ఞానంలో ఏం చెప్పాడు? నేను మీ అందరికీ దీర్ఘాయుష్మాన్ భవ, నిరోగి భవ. ఇది ఒక మురళి చెప్పుకున్నాం మనం. ఎక్కడైనా వరదానాలు ఇచ్చాడు, ఏం ప్రాప్తులు ఇచ్చాడు అని చెప్పి. ఆ వరదానాలు పని చేయకుండా పోయినాయి. వరదానాలు తెలియదా మనకంటే తెలుసు. సో బాబా చెప్పిన ఇదేంటి సద్గురువుగా, ఇప్పుడు ఆయన సద్గురువుగా అదే ట్రైనింగ్ ఇస్తున్నాడు రివైజ్ కోర్స్ మురళీల ద్వారా. సో మీరు ఆ వరదానాలు గుర్తు పెట్టుకుని మీరు ప్రాక్టికల్ లైఫ్లోకి తీసుకువస్తే అవి పనిచేస్తాయని చెప్పాడు. అప్పుడు ఏం చేయాలి? నాకు ఆరోగ్యం బాగాలేకపోతే బాబా నాకు నిరోగి భవ, దీర్ఘాయుష్మాన్ భవ అన్న వరదానాలు ఇచ్చారని చెప్పు అనుకుని ఆ వరదానం ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చి మనం నిరోగులుగా అవ్వాలి అని అంటే మన దేహం గురించి ఇంకా ప్రచారాలు చేయడం మానేసి ఫస్ట్ ఆత్మిక సర్జన్ అయిన శివబాబా, ఆ తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్
తర్వాత మనకు ఒంట్లో బాగాలేదని తెలిస్తే మనం మనకు ఆరోగ్యం కోలుకోవాలని కోరుకునే వాళ్ళు ఎవరు? మన కుటుంబ సభ్యులే. సో అంతవరకే. అది కాకుండా మీరు అంత ప్రచారం చేసేస్తూ వెళ్ళిపోతున్నారు అనంటే మళ్ళీ మొదటికొచ్చేస్తది. సో ఇప్పుడు మన పొజిషన్ ఏంటి? ఇలాగే ఉంటది. సో ఈ రకంగా మన పొజిషన్ కర్మేంద్రియాలన్నీ బయటికే కనిపిస్తుంటాయి, చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాము. కానీ మనకి ఈ రోజు ఈ రక్షణ అంటే సమర్థ సంకల్పాలు, ఆ శక్తులన్న ఖజానాలన్న ఆ ప్రొటెక్షన్ దీంట్లో ఉండాలి. సో ఈ రోజు ఆ రకంగా ఉండకుండా ఆరోగ్య సమస్యలు రాగానే ఇదిగో మన పరిస్థితి ఇట్లా అయిపోతాం. అంటే మళ్ళీ ఎక్స్పోజ్ చేసేసుకుంటున్నాం, మాకు ఒంట్లో బాగాలేదు, చేయలేదు, పెట్టలేదు అని చెప్పి వ్యర్థ సంకల్పాలు చేసినప్పుడు ఆ బాబా నుంచి ఏ శక్తి అయితే వచ్చిందో ఆ శక్తి వల్ల ఏమవుతుందంటే ఈ వ్యర్థ సంకల్పాలు పనిచేయడం మొదలెట్టాయి. ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే మొబైల్ ఫోన్ ఛార్జింగ్ చేసిన తర్వాత ఆ మొబైల్ ఫోన్ని మీరు వ్యర్థం మాట్లాడడానికి ఉపయోగిస్తారా, సమర్థం మాట్లాడడానికి ఉపయోగిస్తారా అన్నది మన వివేకమే. బాబా నిర్ణయించారు. వివేకం అంటే ఏంటి? రోజు బాబా ఇచ్చిన బుద్ధిని, బాబా ఇచ్చిన జ్ఞానాన్ని ప్రాక్టికల్ లైఫ్లోకి తీసుకొస్తే వివేకాన్ని వాడడం అంటారు దాన్ని. విజ్ఞాన యోగం అంటున్నారు, లేకపోతే విజ్ఞత వాడడం అంటారు. ఇది ఇక్కడ వాడాలి. సో మనం అలా వాడకుండా ఇటు బుద్ధిని వాడకుండా ఇటు జ్ఞానంలో ఆయన వరదానం ఇచ్చాక బాబా నీకేమి ఇచ్చాడు నాకు అని కాకుండా ఇప్పుడు ఆరోగ్య సమస్యలు వచ్చేసరికి కర్మేంద్రియాల ద్వారా నాకు ఒంట్లో బాగాలేదు అని చెప్పి 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 ఆ ముళ్ళు కాస్త శూలం అయిపోతుంది. ఎందుకు? ఎప్పుడు ఇదిగో ఈ పరిస్థితి కంటే ఆ రక్షణ దీంట్లో ఉండట్లేదు, అంతర్ముఖులై ఉండట్లేదు. సో దానివల్ల ఏమవుతుంది? సద్గురువుగా ఆయన ఏదైతే వరదానం ఇచ్చారో సదా నిరోగి భవ, దీర్ఘాయుష్మాన్ భవ, ఆ వరదానాలు పనిచేయకుండా పోయాయి. సో ప్రాక్టికల్ లైఫ్ లో ఎలా తీసుకొస్తారు? ఇప్పుడు సద్గురువు పాత్ర నడుస్తుంది. అందుకే మురళీలు రివైజ్డ్ కోర్స్ మురళీలు సద్గురువుగా నేను మీకు శిక్షణని ఇస్తున్నా అన్నాడు. మీ అందరికీ గుర్తుంది అనుకుంటా, ఒకరోజు సద్గురువు పాత్ర గురించి కూడా పుస్తకాలు ఎదురుగా పెట్టి మరీ చెప్పించారు. సో ఏం శిక్షణ ఇస్తున్నాడు? టీచర్గా మీకు ఇవి శక్తులు ఉన్నాయి ఇవన్నీ చెప్పేశారు, కానీ అక్కడ విద్యార్థులు పాస్ అవ్వలేదు. కాబట్టి ఇప్పుడు సద్గురు శిక్షణ ఇస్తున్నాడు. శిక్షణ ఏమని ఇస్తున్నది ఇక్కడ? ఈ రోజు సద్గురుగా నేను మీకు వరదానాలు ఇస్తున్నాను, ఆ వరదానాలు తీసుకోండి. తీసుకున్న తర్వాత నేను ఆరోగ్యంగా ఉన్నాను అన్న సమర్థ సంకల్పం చేస్తే బాబా నుంచి మీరు ఏదైతే యోగంలో శక్తి తీసుకున్నారో నేను ఆరోగ్యంగా ఉన్నానన్న సంకల్పం ద్వారా ఏమవుతుంది అని అంటే ఆత్మలో శక్తి నిండుతుంది. ఆ తర్వాత ఏ డాక్టర్ అయితే మీకు ట్రీట్మెంట్ ఇస్తే మీకు నయం అవుతుందో ఆ డాక్టర్ వరకే వెళ్తారు. ఆ డాక్టర్ మందులు ఇస్తారు. అవి వేసుకునేటప్పుడు బాబా ఇచ్చిన సంకల్పం ఏంటి? ఇవి శరీరంలో శక్తిని నింపుకోవడానికి వేసుకుంటున్నానని గనక మీరు వేసుకుంటే 2-3 రోజుల నయమైపోతుందని ఉంది. ఇది ప్రాక్టికల్ లైఫ్. ఇది సద్గురువుగా ఆయన మనకి శిక్షణ ఇస్తున్నాడు. ఇదిగో మీలో సంకీర్ణ శక్తి ఉంది, దీన్ని ఈ రకంగా వాడండి. ఇది ట్రైనింగ్, శిక్షణ ఇస్తా అంటున్నాడు. సద్గురువు పాత్ర ఏంటంటే శిక్షణ ఇచ్చే పాత్ర. ఎందుకంటే చెప్పేటప్పుడు ఇదిగో మీ ఇదిగో మీరు ఇలా కనెక్ట్ అయిపోతే శక్తి వచ్చేస్తుంది, ఈ శక్తులు వచ్చేస్తుంది, వాడండి అనేసి చెప్పేస్తే ఎవరికి అర్థమైందో? బ్రహ్మబాబాకి అర్థమైంది ఆ విషయం. అందుకే అందరు మొదటి పాఠంలో ఫెయిల్ అయ్యారంటే మళ్ళీ సద్గురువు పాత్రలో వరదానాలు ఇచ్చి వరదానాల ద్వారా ముందుకు తీసుకెళ్తున్నాను అని ఉంటది మురళీలు. అంటే ఇప్పుడు ఈ ప్రాక్టికల్ విషయానికి వచ్చేస్తే సింపుల్ గా సదా నిరోగి భవ, దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పేసి వరదానం ఇచ్చేశాడు. మీకు ఆయుష్తో పాటు ఆరోగ్యము అవసరము అని చెప్పి. సో అప్పుడు ఏమైపోయింది? నేను ఆ వరదానాన్ని తీసేసుకుని బాబా కనెక్ట్ అయితే 1 సెకండ్లో వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏం చేయాలో నాకు తెలుసు. బాబా నాకు శిక్షణ ఇచ్చాడు, ఏమని? వరదానాలు ఇచ్చాడు. ఆ తర్వాత ఇదిగో నీలో శక్తి ఉంది అన్నాడు. అన్న తర్వాత చెప్పేశారు. అప్పుడు ఏమైంది? ఆ వరదానాలు తీసుకుని ఆ తర్వాత తలుచుకున్నప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే కరెక్ట్ గా మనకు మందు ఇస్తారు, ఆ డాక్టర్కే ఇస్తారు. శక్తిని నింపుకుంటున్నానని చెప్పేసి మందులు వేసుకుంటాను, నయమైపోతుంది. అసలు జ్ఞానంలోకి వచ్చాక కూడా ఎవరికైనా ఇంకా రోగాలు వస్తున్నాయి, పెరుగుతున్నాయి అని అంటే దానికి అర్థము వ్యర్థ సంకల్పాలు చేస్తున్నారని అర్థం. అంటే పాపం జమైపోతుంది. ఆ పాపం జమైనప్పుడు ఏమవుతుందంటే అది రోగాల రూపం. అంటే మానసికంగా శాంతి, సంతృప్తి వీటన్నిటినీ కోల్పోతాము. ఆ వ్యర్థ సంకల్పాల యొక్క ప్రభావం దేహం మీద పడ్డప్పుడు దేహం రోగమయం అయిపోతుంది. సో మనం హ్యూహీల్ అని చెప్పేసి ఒక సైకియాట్రిస్ట్ బుక్ కూడా రెఫర్ చేశాను నేను అప్పుడు.
ఆ బుక్ లో కూడా చూస్తే ఈ భయము, క్రోధము, ద్వేషము ఇవే మన రోగాలకు కారణం అని చెప్పేశారు. సో ఆ బుక్ లో క్యాన్సర్ రావడానికి కారణం ఏం చెప్పారంటే ద్వేష భావన అని చెప్పారు. డీప్ రూటెడ్ హేట్రెడ్ అని ఉంది. సో ఈ రోజు జ్ఞానంలోకి రాకముందు వరకు బాగానే ఉన్నాం మనం. వచ్చాక ఏం చేశారు, మేమే అధికులము, ఇంకా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకా కల్పవృక్ష జ్ఞానం, లా మేకర్స్, ఇంకా డ్రామా అన్ని కలుపుకొని చదువుకోవాలి. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయింది, అందరితోటి బాబా స్నేహంగా ఉండండి అంటే ఇంకా మన పరిధి పెరగాలి, ఇంకా అందరినీ కలుపుకొని పోవాలి, పరివారం అనుకోవాలి, తల్లి పాత్రలోకి రండి అని చెప్పాడు, సేవాభావంతో ఉండండి అని చెప్పాడు. ఈ వచ్చినప్పుడు ఇక్కడికి ఏమైపోయిందంటే ఈ నియమాలని చెప్పేసి ఒక ద్వేష భావన, ఒక అసహ్య భావన వచ్చేసింది చాలా మందిలో. అమ్మ వాళ్ళు స్నానాలు చేస్తున్నారో లేదో, వాళ్ళు ఎలా ఇంకా అదంతా మీకు తెలుసు కాబట్టి ఇంకా నేను విస్తారంలోకి వెళ్ళను. సో ఈ సంకల్పాలన్నీ చేసినప్పుడు ఏమైందంటే ఆల్రెడీ మీ ఆత్మలో శక్తి ఉంది, ఎందుకంటే 1 సెకండ్లో వస్తుంది అది. దానివల్ల ఏమవుతుంది, దాని ప్రభావం మీ మీదనే పడి శరీరం రోగమయం అయిపోతుంది. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది, ఎందుకు అందరి పట్ల ద్వేషం, అసహ్యం వచ్చిందంటే ఇదిగో మన పరిస్థితి ఇది. స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాను చూడండి. బాహర్ముఖులం అయిపోయాం. వాళ్ళు నియమాలు పాటిస్తున్నారా, వీళ్ళు చేస్తున్నారా, వాళ్ళు చేస్తున్నారా అని చెప్పేసి ఈ రోజు బాబా మనకి అంతర్ముఖుల ఈ రక్షణ కవచంలో ఉండండి. సో ఎప్పుడైతే నేను ఆత్మిక స్థితిలో ఉన్నప్పుడు ఏమైందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంతర్ముఖం ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వ్యర్థ సంకల్పాలు రావు. లేదు వాయుమండలంలో ఎవరైనా వ్యర్థ సంకల్పాలు చేస్తున్నా కానీ నా మీద ప్రభావం పడదు, ఎందుకంటే నేను ఆల్రెడీ షెల్లో ఉంటానంటే రక్షణ కవచం, యోగం యొక్క శక్తి కవచంలో ఉంటాం మనం. కాబట్టి బయట నుంచి ఏ వ్యర్థం కూడా వచ్చి మనకు పడదు. బయట నుంచి వ్యర్థం ఎలా వచ్చి పడుతుంది, మనం తీసేసుకుంటున్నాం. సో ఈ రోజు చాలా మంది చాలా శాంతిగానే మాకు అసలు కోపమే రాదు. సో నిజంగానే చాలా మందికి రాదు కూడా, కానీ అయినా రోగాలు ఉంటాయి. ఎందుకు ఉంటాయి, ఈ స్థితికి వచ్చేస్తారు, వచ్చేసి ఎవరెవరినో చూస్తుంటారు. వీళ్ళకు సహజంగా నిజంగా చెప్పాలంటే స్వభావరీత్యా ఉండదు, ఎవరెవరికో కోపం వస్తుంటే వాళ్లకు కోపం ఎక్కువ అని ఇదిగో ఈ రకంగా బాహర్ముఖులు అయిపోతారు, అంటే ఇంకొచ్చేస్తారు. ఆ బయటి వాళ్ళ కోపాన్ని చూసి వాళ్ళ యొక్క కోపం యొక్క రూపంలో చిక్కుకుంటారు. వీళ్ళకు కోపం ఎక్కువ అని చెప్పి ఆ క్రోధం యొక్క రూపంలో చిక్కుకునేసరికి ఏమైపోతుంది అంటే స్ట్రైట్ గా ఆ క్రోధాన్ని గ్రహించేస్తారు. అంటే సంకీర్ణ శక్తిని వాడలేదు ఇక్కడ. కళ్ళ ద్వారా కోపం కనిపిస్తుంది, చెవి ద్వారా మాటలు వినిపిస్తున్నాయి, కానీ ఆ క్రోధము అవన్నీ ఎట్లా లోపలికి వచ్చాయి అని అంటే మనం బయటికి ఎక్స్పోజ్ అయిపోయాం. ఇక్కడ బాహర్ముఖ అంటే కర్మేంద్రియాలు బయటకు వస్తుంటే బయటకే చూస్తూనే తీసేసుకుంటున్నాం. సో మనలో స్వతహాగా సహజంగా స్వభావరీత్యా క్రోధము, భయం లేకపోయినా బయట నుంచి తీసేసుకుంటున్నాం పరచింతన. అదే గనక మనం ఈ పొజిషన్లో ఉన్నాం అనుకోండి, ఇప్పుడు ఈ పొజిషన్లో కూడా కనిపిస్తాయి బయటికి, మీకు క్రోధము కనిపిస్తుంది, భయము కనిపిస్తుంది, అన్నీ మీకు కనిపిస్తాయి. కానీ ఆ రక్షణ కవచంలోనే ఉంటారు కాబట్టి బయట నుంచి ఏది తీసుకోరు కాబట్టి స్వతహాగా షెల్లోకి వెళ్ళిపోతారు. అంటే కనిపిస్తాయి కానీ తీసుకోరు, వినిపిస్తాయి కానీ అవి ఏవి తీసుకోరు. అంటే అది అంటే ఎందుకు తీసుకోలేకపోతుంది, ఆత్మ రూలింగ్ లో ఉంది కాబట్టి బయట నుంచి ఏది గ్రహించట్లేదు. సో ఈ పాయింట్ ఆయన చెప్పిన తర్వాత మనము దీన్ని వాడకుండా ఏం చేసేసామంటే యోగం 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 అని చెప్పేసి ఆ గంటలు గంటలు కూర్చుండిపోయి ఆ యోగంలో కూర్చుని మళ్ళీ మాకు యోగం కుదరట్లేదు, ఎందుకంటే ఆరోగ్య సమస్యలు, కూర్చొని చేయలేకపోతున్నాము, ఆ తర్వాత ఇంట్లో సమస్యలు, ఆ తర్వాత డబ్బు సమస్యలు, ఇంకా ఆ రకంగా రకరకాల సమస్యలు. అసలు యాక్చువల్గా ఈ పాయింట్ అర్థమైతే అసలు సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. సో ఇది రాజయోగంలో ఆరోగ్య సమస్యలు ఏ రకంగా పరిష్కరించుకుంటారా అనేసి తెలిపిన విధి. నెక్స్ట్ సంబంధాల పరంగా వచ్చే సమస్యలు. దీంట్లో ఈ రాజయోగం మనం ఆల్రెడీ కర్మ ఫిలాసఫీ తెలిసేసుకున్నాము. సో ఇప్పుడు ఆ రకంగా బాబా చెప్పినట్టు స్నేహము, సహయోగంతో అందరితోటి ఉండాలి అని అంటే ఆ శక్తి అవసరం. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే బాబా నుంచి వస్తుంది. ఎంతసేపు పడుతుంది, 1 సెకండు. సో మనకి బాబాకి ఎంత దూరము, 1 సంకల్పము. సో మనం ఇక్కడ సాకార లోకం నుంచి కనెక్ట్ అవుతామా, పరంధామం నుంచి కనెక్ట్ అవుతామా, సూక్ష్మవత నుంచి ఎక్కడి నుంచి కనెక్ట్ అయినా
దూరం మాత్రం ఒక సంకల్పమే. సో నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మని అతన్ని అసలు నేను ఆత్మని అని కూడా అనుకోక్కర్లేదు. అసలు మామూలుగా బాబా అంటేనే కనెక్ట్ అయిపోతారు. అందుకే బాబా అనుకోండి అంటారు. అనమన్నారు కదా అని చెప్పి బాబా అనుకుంటూనే ఇంకా ఆ తర్వాత కర్మేంద్రియాల ద్వారా ఎప్పుడు చూసినా దేహానికి సంబంధించిన మాటలే. నాకు ఒంట్లో బాగాలేదు, మా వాళ్ళకు బాగాలేదు, ఆయనకి బాగాలేదు, పిల్లలకు బాగాలేదు, వాళ్ళకి బాగాలేదు, వీళ్ళకి బాగాలేదు. సో నోటిని దేనికి వాడుతున్నారు కర్మేంద్రియాన్ని అంటే రోగాల గురించి మాట్లాడుతుంటే రోగులే అవుతారు. అదే కర్మేంద్రియాన్ని గనక అవతల వాళ్ళలో ధైర్యాన్ని నింపడానికి వాడితే, శాంతిని నింపడానికి వాడితే, సంతోషాన్ని నింపడానికి వాడితే యోగులవుతారు. యోగి జీవితం. సో పొద్దంతా నేను కూర్చుని నాకు ఒంట్లో బాగాలేదు, ఆయనకు ఒంట్లో బాగాలేదు, పిల్లలకు ఒంట్లో బాగాలేదు, వీళ్ళకు బాగాలేదు, వాళ్ళకి బాగాలేదు అనేసి ఇలా రోగాల గురించి మాట్లాడుతూ ఉంటే రోగులవుతారు. ఎందుకు అవుతారు? మీరు శక్తి తీసుకున్నారు కాబట్టి అదే సిద్ధిస్తుంది. సో శక్తి రావడానికి ఒకటే ఒక సెకండ్. బాబాకి మనకి దూరము ఒక సంకల్పము. సో ఆ శక్తిని మనం తీసేసుకుని నాకు రోగము నోరు విప్పితే కర్మేంద్రియమైన నోరుని ఆయన మహిమ కోసం వాడాలి. ద్వాపరంలో అందుకే అంటాడు ద్వాపరంలో ప్రత్యక్షం చేశారు. ఎందుకంటే ఆ నోటిని ఆయన అప్పుడు భక్తి మార్గం నడిచినప్పుడు ఆయన యొక్క మహిమని కీర్తన చేశారు. దానివల్ల కూడా చాలా మటుకు ఆ వాక్కుని, ఆ కర్మేంద్రియాన్ని ఆయన మహిమ కోసం వాడారు కాబట్టి అప్పుడు కూడా బాగానే ఉన్నారు. ఎప్పుడైతే ఇంకా ఆయన తలుచుకుని ఆ నోటితోటి రోగాలు 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 అని చెప్పి అవసరం ఉన్నా లేకపోయినా, సమయం ఉన్నా, సందర్భం లేకపోయినా, ఇంకా ఎవ్వరికి తెలియకపోతే మన రోగాల గురించి తెలిపించడం కోసం అని చెప్పి మెసేజ్లు పెట్టి, ఫోన్లు చేసి చెప్పి, వీడియోలు తీసి పెట్టి, సో అప్పుడు అందరు ఏం చేస్తారు? అవన్నీ చూసి ఒంట్లో బాగాలేదంట అంటే అందరినీ ఎక్కడికి తీసుకొచ్చాము? దేహస్థితికి తీసుకొచ్చేసాం. దేహం వైపు వాళ్ళ స్మృతిని తీసుకొచ్చాం. ఎక్కడికి తీసుకెళ్ళాలి అందరి స్మృతిని? పరమాత్మ వైపు తీసుకెళ్ళాలి. ఎందుకు తీసుకెళ్ళాలి? ఆయన తలుచుకుంటే శక్తి వస్తుంది. శక్తి వచ్చిన తర్వాత ఆ శక్తిని ఎక్కడ వాడాలి అని అంటే సమర్థ సంకల్పాలు చేయడానికి వాడాలి. సమర్థ సంకల్పం ఏంటి? నేను ఆరోగ్యంగా ఉన్నాను. తర్వాత ఇంకో సంకల్పం ఏంటి? సద్గురువుగా బాబా నాకు దీర్ఘాయుష్మాన్ భవ, సదా నిరోగి భవ అని వరదానం ఇచ్చి, ఇవి సమర్థమైన మాటలు, ఇవి సమర్థమైన ఆలోచనలు. ఆ తర్వాత కర్మనా స్థాయిలో మన రాత్రి క్లాసులో ఏం తెలుసుకున్నాం? మన ప్రతి సంకల్పము, మన ప్రతి మాట, మన ప్రతి కర్మ 3 జ్ఞాన స్వరూపంగా ఉండాలి. సో ప్రాక్టికల్ లైఫ్ ఏమవుతుంది అప్పుడు? ఇప్పుడు నాకు ఒంట్లో బాగాలేకపోయినా కానీ సంకల్పంలో నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను వరదాని స్వరూపాన్ని, బాబా నాకు దీర్ఘాయుష్మాన్ భవ నిరోగి భవ అన్న వరదానాలు ఇచ్చారు. ఇది మన సంకల్పం. తర్వాత మాట్లాడేటప్పుడు ఎవరైనా ఏదన్నా సందర్భం వచ్చినా ఎలా ఉన్నారంటే ఏం చెప్తారు? ఆరోగ్యంగా ఉన్నాము. మామూలుగా భక్తులకైతే ఆరోగ్యంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నామని చెప్తారు. ఇంకా జ్ఞానుల విషయానికి వచ్చేసరికి అయితే ఫరిష్టాలుగా ఉన్నామని కూడా చెప్పమని ఉంది. తర్వాత కర్మనా విషయంలో ఏం చేస్తాము? కర్మనా విషయంలో కూడా మనకు ఆరోగ్యం బాగలేకపోతే, బాగలేదు కాబట్టి నేను సేవలు చేయలేను, బాగలేదు కాబట్టి నేను ఇది చేయలేను అని చెప్పి కాకుండా, బాలేనప్పుడు కర్మ ద్వారా కూడా ఒంట్లో బాలేదని ఆగకుండా ఆ తనువుని ఖచ్చితంగా సేవకి వెయ్యాలి. అది కొంచెం టఫే, కానీ శక్తి నిండిపోతుంది. సో మీ అదృష్టం తయారు కావాలంటే బాబా ఏం చెప్పారు? మీరు ప్రతి సంకల్పము, మాట, ప్రతి కర్మ జ్ఞాన స్వరూపంగా ఉండాలి. సో ఈ రోజు నా ఆరోగ్యం బాగాలేనప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను సద్గురువుగా బాబా నాకు వరదానం ఇచ్చారన్నది మన సంకల్పం అయి ఉండాలి. తర్వాత ఎవరితో మాట్లాడినా ఎలా ఉన్నారు అని అంటే ఆరోగ్యంగా ఉన్నామనే చెప్పాలి. ఆరోగ్యంగా ఈ రోజు సద్గురువు అయిన వరదానం ఇచ్చిన తర్వాత కూడా నాకు ఒంట్లో బాగాలేదంటే చేసుకున్న కర్మ వచ్చింది. ఇప్పుడు అది అందరికీ పబ్లిసిటీ అవసరమా? అలా పబ్లిసిటీలు ఇస్తే అందరూ ఏమంటారు తెలుసా? అవును పరమాత్మ అవతరించింది అంటారు, బాబా బాబా అని అంటారు, మీ బాబా ఏం చెయ్యరా అని అడుగుతారు. సో ఏం చేసాం అక్కడ? తండ్రిని వ్యతిరేక దిశలో ప్రత్యక్షం చేసేసాం. ఇంకెవరు నమ్మరు. ఇంకా ఆ లెక్కన మనమే రోగాలతోటి ఉన్నప్పుడు ఇంకా వీళ్ళ బాబా వచ్చి వీళ్ళకే ఏం చెయ్యండి మాకేం చేస్తాడు అంటున్నారు. మరి ఆయన నిజంగా చెయ్యరా అంటే చేస్తారు.
ఆయన ఒక పక్క శక్తిని ఇచ్చేసి నేను ఆరోగ్యంగా ఉన్నాను, దీర్ఘాయుష్మాన్ భవ అన్న వరదానాన్ని కూడా ఆయన పక్కన ఇస్తే అవన్నీ మనం పక్కన పెట్టేసి ఒంట్లో బాలేదా ఒక్కొక్కసారి మాకు కొన్ని ఫోన్లు వచ్చినప్పుడు అలా ఎవరైనా మాట్లాడినప్పుడు అక్కయ్య అలా మాట్లాడకండి, దేహం గురించి మాట్లాడకండి అంటే, అయ్యో అలా కాదక్కయ్య ఇప్పుడు ఏం జరిగిందంటే తెలుసా మేము మళ్ళీ ఎందుకు అంత కర్మేంద్రియం కుతకుతలాడిపోతుంది దేహం గురించి మాట్లాడాలని చెప్పండి. మరి అప్పుడు రోగాలు ఎప్పుడు నయం కావాలి? ఆయన ఆరోగ్యాన్ని ప్రత్యక్ష ఫలం కింద ఇస్తాను, భవిష్య ఫలం కింద ఇస్తాను అని చెప్పేసి శక్తి ఇచ్చేశారు, సంకల్పాలు ఇచ్చేశారు, సద్గురువుగా మనకి ట్రైనింగ్ ఇచ్చేశారు. ఇదిగో ఇది చేసేయండి, ఇది తెస్తే అయిపోతే ఖచ్చితంగా సంగమ యుగంలోనే ఆరోగ్యం అనుభవంలోకి వస్తుంది. అసలు రోగాలు పెరగడానికి అవకాశమే లేదు అసలు. కానీ మనం ఆయనకి వ్యతిరేక దిశలో వెళ్ళిపోయి శక్తి తీసేసుకుంటున్నాం. ఆ తర్వాత వ్యర్థ సంకల్పాలు చేస్తున్నాం. సో కాబట్టి రోగం కాస్త ముళ్ళు లాంటిది కాస్త శూలమై కూర్చుంది. సో అప్పుడు ఏమవుతోంది? భగవంతుడిని వ్యతిరేక దిశలో ప్రత్యక్షం చేస్తున్నారు. మళ్ళీ ఏమన్నంటే మేము నియమాలు పాటిస్తున్నట్ట. భగవంతుని వ్యతిరేక దిశలో ప్రత్యక్షం చేసే నియమం ఎక్కడుంది? ఈ రోజు మనం ఆ రకంగా మన సంకల్పము, మాట, కర్మ విషయానికి వచ్చేసరికి కూడా ఒంట్లో బాగాలేనప్పుడు కొంచెము మనం చేసుకుందే వచ్చింది. ఇప్పుడు మనం ఏళ్ల తరబడి అనుభవించే కన్నా, సంవత్సరాల తరబడి మందులు వేసుకుని అనుభవించే కన్నా, ఈ రోజు కొంచెము ఒక అడుగు ధైర్యంగా వేసి ఒంట్లో బాగాలేకపోయినా నేను యజ్ఞ సేవ చేస్తాను అనుకుని ఒక అడుగు ధైర్యంగా వేస్తే శక్తి నింపేస్తే రోగమే నయం అయిపోతుంది. మనం అలా ఒంట్లో బాగాలేదు నేను తర్వాత చేస్తా, ఇప్పుడు చేస్తా, అట్లా చేస్తా అని చెప్పి ఎప్పుడైతే మనం ఆ రకంగా యజ్ఞంలో వేసిన తనువుని వెనక్కి తీసేసుకుంటామో ఆ రోగం కంటిన్యూ అవుతుంది. అంటే ఇంకా కర్మభోగం ఇప్పుడు యాక్చువల్గా కర్మభోగం ప్రకారం ఏదన్నా రోగం వచ్చిందంటే సపోజ్ అదొక మనకున్న పాపపు ఖాతా, అంటే మనకున్న దీన్ని బట్టి ఎక్కువ ఖాతానా తక్కువ ఖాతానా అన్నట్టు. సపోజ్ ఎక్కువ ఖాతా ఉందనుకోండి, ఒక 10 సంవత్సరాలు అనుభవించేది ఉందనుకోండి, అది 10 నిమిషాలకే వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చేసుకున్న కర్మల్ని బట్టి సపోజ్ ఏదైనా ఒక 10 నిమిషాలకో ఒక 2 రోజులకో వచ్చేది ఉందనుకోండి, వర్తమానంలో ఏం చేస్తున్నారంటే ఇదిగో ఈ పొజిషన్కి వచ్చేస్తున్నారు. సో వర్తమానంలో ఈ పొజిషన్కి వచ్చేసి ఆ అంతర్ముఖులు అవ్వకుండా బయట చూసేసి ఇట్లాగే ఈ ఒపీనియన్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఇన్ని ఒపీనియన్లు తీసేసుకుని బయటకు వచ్చేసి ఆ కొంచెం ఉన్న పాపపు ఖాతాని ఇంత పెంచుకుంటున్నారు. ఎందుకు పెరిగిపోయింది? శక్తి తీసేసుకున్నాము. వ్యర్థం చెయ్యొద్దు, సమర్థం చెయ్యండి అంటున్నారు. సో యోగం అంటే ఆ శక్తి తీసుకుని ఆ తర్వాత రోజంతా సమర్థం చెయ్యాలన్న అవగాహన లేకపోవడం ఒకటి. సద్గురువుగా ఆయన మనకి ఇంకా వరదానాలు ఇచ్చి కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇంత జ్ఞానం అంతా తెలుసుకుని అమ్మ ఈ పాయింట్ ఆ పాయింట్ ఇవన్నీ కాదు, సింపుల్ గా సదా నిరోగి భవ అన్న ఒక వరదానం అయితే గుర్తుంటుంది. అంటే ఉన్న జ్ఞానాన్ని అంతా కలిపి సింపుల్ గా వరదానం రూపంలో ఇచ్చేసాడు. నాకు వరదానం ఇచ్చారు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని దేహం గురించి మాట్లాడడం మానేసి ఆ తర్వాత వచ్చే మందులు శక్తి నింపుకోవడానికి ఇచ్చిందంటే అయిపోతుంది. మనం ఎప్పుడు చూసినా ఇదే పొజిషన్ నుండి ఒక పబ్లిసిటీ చేసేసి వీడియోలు రిలీజ్ చేసి ఫోటోలు రిలీజ్ చేసేసి ఆ తర్వాత ఇంకా ఇవ్వండి మాకు సకాశ్ ఇవ్వండి, సంగమ యుగం నడుస్తుంటే తండ్రే డాక్టర్ అయి ఉన్నప్పుడు తండ్రి దగ్గర నుంచి శక్తి ఆయన ఇస్తా అన్నప్పుడు తండ్రి దగ్గర నుంచి శక్తి తీసుకోవడము, తీసుకుని ఆ తర్వాత ఉన్న వ్యర్థం అంతా చేయడము, వ్యర్థం అంతా చేసి ఆరోగ్యం పాడు చేసుకుని మళ్ళీ పరివారాన్నంతా మాకు సకాశ్ ఇవ్వండి అంటాడు. మురళి చూస్తే నాకు అసలు ఆ సకాశ్ అన్న పదమే కనిపించదు, శక్తి శక్తి అని ఉంటుంది. మరి అసలు ఏ ఏ పదాలకు పబ్లిసిటీ ఇచ్చిందా అన్నది ఆలోచిస్తుంటే కూడా అసలు ఇవి ఎక్కడున్నాయా అనిపిస్తుంది. మురళీలంతా లైటు మైటు అని వస్తూ ఉంటది. సో ఆ రకంగా యోగం అన్నది చేసి ఆ శక్తిని మనం వ్యర్థానికి వాడితే ఖచ్చితంగా అక్కడ వ్యర్థ ఖాతాలే క్రియేట్ అవుతాయి. సో అందుకే ఆయన ఏం చేస్తున్నాడు, విస్తారంలో మళ్ళీ ఇదిగో శక్తులు ఉన్నాయి, ఈ రకంగా ఉపయోగించాలి, ఇంకా సబ్జెక్ట్ అర్థం కావడం కోసమని తాబేలు ఉదాహరణ ఇచ్చి కూడా చూపిస్తున్నాడు. సో ఈ రకంగా మనం ఎక్స్పోజ్ అయిపోతున్నాం. ఈరోజు బయట ఉన్న క్రోధానికి, లోభానికి, మోహానికి, తమో ప్రధానతకి ఏమైపోయింది, ఎక్స్పోజ్ అయిపోయాం, బయటకు వచ్చేసాం. సో ఆ తమో ప్రధానత అన్నది కర్మేంద్రియాల ద్వారా లోపలికి తీసేసుకున్నాం. కళ్ళ ద్వారా చూసాము, చెవుల ద్వారా విన్నాము. సో ఆ రకంగా కర్మేంద్రియాలు రూలింగ్ లోకి వచ్చేసినాయి, ఆత్మ రూలింగ్ లోకి రావాలి. అందుకే రావడానికే రాజయోగం నేర్పించాడు.
సో బయట ఉన్నదంతా తీసేసుకుని ఏం చేసేస్తున్నారంటే మానసికంగా శాంతి కోల్పోయాం, ఆరోగ్యాలు పాడైపోయాయి, సంబంధాలు చెడిపోయాయి, ప్రకృతి వ్యతిరేక దిశలో వెళ్ళిపోయాయి. ఇది ఏమైంది, వినిపించట్లేదా? మెసేజ్ పెట్టారు ఇక్కడ. సో వాయిస్ సరిగానే వినిపిస్తుందా? ఇక్కడ ఎక్కడో మెసేజ్ రావట్లేదని పెట్టారు. వాయిస్ కరెక్ట్ గా వస్తుందా లేదా ఒకసారి మెసేజ్ పెట్టండి. సరే, వస్తోంది అని అంటే అన్నయ్య ఒక్కసారి మీ మొబైల్ ఏమైనా మరి వాల్యూమ్ పెంచండి, మరి ఏమైనా చూసుకోండి. సో ఈ రకంగా మనం ఎప్పుడైతే బయట నుంచి అన్ని తీసేసుకుంటామో ఖచ్చితంగా వ్యర్థం పెరిగిపోతుంది. అందుకే బాబా జ్ఞానంలో ఏం చెప్పారు, మస్తకంలో మణిని చూడండి, శరీరాన్ని చూడకండి అన్నాడు. ఒక చోట ఏం చెప్పాడు, నామరూపాల్లో చిక్కుకోద్దు అన్నాడు. సో మనం క్రోధం యొక్క రూపము, లోభం యొక్క రూపము, అహంకారం యొక్క రూపము, ఇలా రూపాల్లో చిక్కుకుంటూ పోతూ ఉంటే ఏమవుతుందంటే మొత్తం అంతా తీసేసుకుంటాం. ఇంకా అప్పుడు రక్షణ ఏముంది మనకి. సో ఈ తమో ప్రధాన ప్రపంచంలో మనకి రక్షణ ఉండడం కోసం అని చెప్పేసి ఆయన రాజయోగాన్ని నేర్పించి మనము దాని లోపల ఉంటే అప్పుడు మనం సురక్షితంగా ఉంటాము. ఆ తర్వాత ఎంతవరకు కర్మేంద్రియాలను ఉపయోగించాలో అంతవరకే వాటిని ఉపయోగిస్తాం. ఆ తర్వాత మళ్ళీ లోపలికి విత్డ్రా చేసేసుకుంటాం. సో ఆ రకంగా లోపల విత్డ్రా చేసేసుకుని ఉపసంహరించుకుంటే ఏమైపోతుంది, మన బుద్ధి స్థిరంగా ఉంటుంది. ఆ బుద్ధి స్థిరంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే సంతోషము శాశ్వతంగా ఉంటుంది, అతి ఇంద్రియ సుఖం అనుభవంలోకి వస్తుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే అలజడిలోకి వెళ్ళిపోతున్నారు మీరు అంటాడని. ఎందుకు శాంతి, ఇవన్నీ చేస్తే ఏంటి లాభం మనకి అని అంటే అతి ఇంద్రియ సుఖం, శాశ్వతమైన అతీంద్రియ సుఖం. అతి ఇంద్రియ సుఖం అంటే ఇంద్రియాలకు బియాండ్ ద సెన్సెస్. అది ఎప్పుడు సాధ్యమో మనము ఈ రకంగా కర్మేంద్రియాల మీద రాజ్యం చేసి ఆ కర్మేంద్రియాలను ఎంత ఉపయోగించాలో అంతే ఉపయోగిస్తేనే అది అనుభవంలోకి వస్తుంది, శాశ్వతంగా వస్తుంది. అలా కాకుండా మనం ఇంద్రియాలను ఉపయోగించాం ఇక్కడ. సో కళ్ళు ముక్కు ఇవన్నీ బయటికే ఉన్నాయి, ఇంద్రియాలను ఉపయోగించే. సో ఇంద్రియ సుఖ బయట నుంచి చూసి అందరినీ చూసి అందరూ ఈ రకంగా బ్రతుకుతున్నారంటే ఈ ప్రపంచపు ఆకర్షణ అనుకుని బయటికి చూసినప్పుడు మన రామాయణంలో సీత టైపు ప్రపంచం యొక్క ఆకర్షణకి లోనైనప్పుడు ఏమవుతుంది, అక్కడ ఇంద్రియ సుఖం కరెక్ట్ అనుకున్నాం మనం. సో ఆ ఇంద్రియ సుఖం కరెక్ట్ అనుకోవడం వల్ల ఏమైపోయిందంటే ఆ వస్తోంది తాత్కాలికంగా, కానీ అధీనం అయిపోయామంటున్నాడు. సో అధీనం అయిపోయినప్పుడు అంటే ప్రతిసారి మనకు ఆ సంతోషం అది ఈ సుఖం రావడానికి అధీనం అయిపోతే అది శాశ్వతంగా ఎక్కడుంటది. సో రాత్రి క్లాస్లో మనం ఏం తెలుసుకున్నాము, ఎవరైనా శరీరాన్ని వదిలినప్పుడు బాబా ఏవి చెయ్యొద్దు అని చెప్పేసాడు, శరీరానికి విలువ లేదని చెప్పి. సో రాత్రి ఏం డిస్కస్ చేస్తున్నాము ఒక అన్నయ్యకి, మరి అప్పుడు మేము ఆహారం తిని సంతోషంగా ఉంటున్నాం కదా అని అంటే ఆహారాన్ని స్వీకరించి సంతోషంగా ఉంటున్నామంటే అది ఇంద్రియ సుఖం. సో ఇంద్రియాలకు వశమైనప్పుడు అధీనమైపోతే ఏంటి దీని ద్వారా ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, మేము సంతోషంగా ఉండి సంతోషమైన తరంగాలు వ్యాపిస్తున్నాం కదా అని అంటే ఏ సంతోషము, ఇంద్రియ సుఖమే. ఆ ఇంద్రియ సుఖానికి అలవాటు పడ్డప్పుడు ఏమైందంటే ఈ రోజు ఆ భోగులు తింటేనే సంతోషం వేస్తుంది, ఎవరైనా శరీరం వదిలితే తింటామంటే అధీనమైపోయాం. సో ఈ లెక్కన మనం సంతోషంగా ఉండాలంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు బకెట్ తంతూ ఉండాలి ఇంకా. సో ప్రతిరోజు ఎవరో ఒకరు ఆ రకంగా బకెట్ తండేస్తే మనం ఆ రోజు వెళ్ళి తినేసి సంతోషంగా ఉంటామని అర్థం. సో అది సాధ్యమా, మన కోసం ప్రతి ఒక్కరు రోజు ఒక టికెట్ కట్ చేయాలంటే అది సాధ్యమా చెప్పండి. అంటే ప్రతిరోజు ఒకరు టికెట్ కట్ చేయాలి, ప్రతిరోజు ఒకరు బకెట్ తన్నాలి, ఆ తర్వాత భోగులను పెట్టుకుని వండుకోవాలి, మనం తినాలి, సంతోషపడాలి, తరంగాలు వ్యాపింప చేయాలి. ఇదా బాబా చెప్పిన జ్ఞానం. సో రాజయోగులైతే ఏం చేస్తారు, ఆ పరమాత్మను తలుచుకుని యోగి జీవితం కాబట్టి దేని మీద ఆధారపడరు, ఇంద్రియాల మీద ఆధారపడరు, అవసరమే లేదు, అధికారులు వాళ్ళు. సో అప్పుడు ఏమవుతుంది, ఆ పరమాత్మ స్మృతిలో ఉన్నప్పుడే ఆ సంతోషము అతీంద్రియ సుఖం వస్తుంది. దానికోసం ఎవరు శరీరాలు వదులుకొని అక్కర్లేదు, ఎవరు టికెట్గా పోయేసి అమ్మ పోయారనుకుని అమ్మో ఈ రోజు వాడు పోయారంటే బ్రహ్మభోజనాలు అంట అని చెప్పేసి
ఆ సంతోషం కోసం భోజనాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. సంతోషం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. దేనికి ఎదురు చూడాల్సిన అవసరం లేదు. అన్ని ప్రత్యక్షంగా నేనే ఇచ్చేస్తాను అంటున్నాడు. సో ఇంద్రియ సుఖంలో ఏమవుతుంది? మీరు ఆధారపడాల్సి వస్తుంది. అతీంద్రియ సుఖంలో ఏమవుతుంది? ఆధారపడాల్సిన అవసరం లేదు. అధీనం అవ్వాల్సిన అవసరం లేదు. కర్మేంద్రియాలు రాజ్యం చేస్తే పరమాత్మ స్మృతిలో ఉంటాము. ఆయన స్పర్శతోటే సుఖం వచ్చేస్తుంది. ఆయన జ్ఞాన భోజనంతోనే మనకి అతీంద్రియ సుఖం వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది? పరమాత్మని ఆధారంగా తీసుకుంటాం కాబట్టి కళ్ళ ద్వారా, అంటే మన జ్ఞాన నేత్రం ద్వారా ఆయనను చూస్తే సంతోషం వచ్చేస్తుంది. చెవుల ద్వారా ఆయన మురళి వింటే మనకి సంతోషం వచ్చేస్తుంది. ఆ తర్వాత పరమాత్మ యొక్క సాంగత్యంలో ఆయన ప్రేమ యొక్క సుగంధం ద్వారానే మనకి సంతోషం వస్తుంది. ఆ తర్వాత ఆ నోటికి ఆయన ఏదైతే జ్ఞాన భోజనాన్ని ఇస్తున్నారో అది తీసుకున్నప్పుడు ఆ సుఖం వస్తుంది, అతీంద్రియ సుఖం. తర్వాత పరమాత్మ యొక్క స్పర్శ, ఇది శాశ్వతం. ఈ రకంగా సో పరమాత్మని పక్కన చెరిపేసి కళ్ళ ద్వారా నాకు నచ్చిన వాళ్లే కనిపించాలి, కామ వికారము, సో మళ్ళీ ఎవరో నచ్చాలి, వాళ్ళు మనకి సహకరించాలి అని అంటే అధీన సంస్కారం ఇది. తర్వాత అందరూ నన్ను పొగడాలి చెయ్యాలి అని అంటే పొగడతల కోసం ఎదురు చూస్తూ కూర్చోాలి. మళ్ళీ పొగిడితేనేమో సంతోషిస్తాము, పొగడకపోతేనేమో పడిపోతాం. అంటే అధీన సంస్కారం, అంటే శాశ్వతత లేదు ఇక్కడ. ఇక్కడ పరమాత్మ దగ్గర ఏమవుతుంది? శాశ్వతంగా అనుభవంలోకి వస్తుంది. ఇక్కడ వ్యక్తుల ద్వారా బయటి ప్రపంచాన్ని ఈ రకంగా చూసినప్పుడు ఏమవుతుందంటే శాశ్వతంగా రావట్లేదు. సో ఎవరో ఒకరు మనని ఎప్పుడు పొగుడతారో ఎదురు చూస్తూ ఉంటాడు. పొగుడతారో లేదో కూడా తెలియదు. తర్వాత ఇందాక బ్రహ్మ భోజనాలు తింటేనే చేస్తారంటే పెట్టేవాళ్ళు అంతా ఉస్సూరు అనుకుంటా పెడుతూ ఉంటారు. లేదా ఇలాంటి వాటికి మళ్ళీ దానికి ఎదురు చూడాలి, ఎప్పుడు ఎవరు పుడతారా, ఎప్పుడు ఎవరు పోతారా అని చెప్పేసి. సో ఎవరో పుట్టుక ఎవరో చావు కోసం మనం ఎదురు చూస్తూ కూర్చోవడం ఎందుకు? మనమే మరజీవ జన్మ తీసేసుకుని ఆ తండ్రి సాంగత్యంలో అన్ని సంబంధాలు జోడిస్తే మన జన్మే మనకి మన మరజీవ జన్మ. మనం ఈ రోజు జన్మ తీసుకున్నాం అనేది ఇదే పెద్ద సెలబ్రేషన్. ఇంకా మళ్ళీ ఎవరి బర్త్డేలు ఎవరి డెత్ డేలు అక్కడ చేస్తూ ఉంటే దానికోసం మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మన మరజీవ జన్మనే ఇక్కడ మనకి శాశ్వతమైన ఉత్సాహ ఉల్లాసాలు నింపే జీవితం అది. ఇంకా సో ఇటువంటి బేహద్ ఇది ఇస్తున్నప్పుడు అది ఒక సింపుల్ ఆయన తలుచుకుని ఆ తర్వాత ఆయన ఇచ్చే శక్తులు వాడితే సాధ్యమైపోతుంది. అది ఇంత సింపుల్ విషయాన్ని ఏమైపోయిందంటే ఆ తర్వాత ఏం జరగాలన్నది అవగాహన లేకపోవడం వల్ల పూర్తిగా కాంప్లికేట్ అయిపోయి అసలు భగవంతుడు ఏమిస్తున్నాడన్న విషయం తెలియట్లేదు. ఎన్ని సమస్యలు ఉన్నా కానీ అసలు ఆయనని పక్కన జరిపేసి దేహదారుల ప్రాముఖ్యత ఎక్కువైపోయింది. అసలు ఆయన అవతరించిందే భోగుల కోసం అన్నట్టు అయిపోయింది. కానీ ఆయన వచ్చి ప్రాచీన రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఎవ్వరూ చేయని పని భగవంతుడు చేస్తారు. ఈ రోజు బయట మెడిటేషన్ నేర్పే వాళ్ళు వీళ్ళంతా ఏం చేస్తున్నారు? శ్వాస మీద ధ్యాస, ఊపిరి పీల్చుకోండి, ఇది ఎలా చెయ్యి, ఊపిరి ఎలా పీల్చుకోవాలో నేర్పిస్తున్నారు. ఇక్కడ పరమాత్మ వచ్చి దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పేసి ఈ రోజు మన శ్వాస యొక్క ఖజానాన్ని ఇస్తున్నాడు. ఈ రోజు ఆ బ్రాహ్మణ జీవితాన్ని ఎలా లోక కళ్యాణానికి వాడాలో చెప్తున్నాడు. ఏదో అప్పటికప్పుడు పొద్దున లేచేసి కాసేపు యోగా చేసేసుకున్నాం, ప్రాణాయామం చేసేసుకున్నాం అంటే దాంట్లో లోక కళ్యాణం ఏముంది? ఈ రోజు బ్రాహ్మణులుగా జన్మ తీసుకుని మనం శ్వాస తీసుకున్నామంటే ప్రపంచం శ్వాస తీసుకుంటది. ప్రపంచం మళ్ళీ పునర్జీవితులు అవుతారు. అటువంటి ఖజానాలు ఇచ్చి అటువంటి జీవితాన్ని ఇస్తున్నాడు. మెడిటేషన్ అని చెప్పి ఏదో హీలింగ్ ద సెల్ఫ్ అని చెప్పి అలా కూర్చుని సూదింగ్ ఎఫెక్ట్ పాటలు కాదు, మన జీవితమే ఇక్కడ సంగీతం అంటున్నాడు. మనసు పాట పాడుతుంది అంటున్నాడు, మనసు నాట్యం చేస్తుంది అంటున్నాడు. ఎప్పుడది బాబా ఎప్పుడైతే యోగం చేసినప్పుడు సహజంగా ఈ శక్తులన్నీ వస్తాయి. కానీ ఆ వచ్చిన తర్వాత ఆ శక్తులు ఎలా వాడాలన్నది మనకు తెలియట్లేదు. కాబట్టి సద్గురువుగా ఆయన మళ్ళీ మనకు ట్రైనింగ్లు ఇచ్చి వరదానాలు ఇచ్చి సపోర్ట్ చేస్తూ పోతున్నాడు. సో ఆ రకంగా మనం తీసుకుని వరదానాలు ఇచ్చేసి మనం అరకు చేసినప్పుడు బుద్ధి స్థిరంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే సంతోషం అన్నది శాశ్వతంగా ఉంటది. మనం ఇంకా దేని మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. సో ఇదే విషయం మీకు ఇంకా అర్థం కావడం కోసము భగవద్గీత రెఫరెన్స్ కూడా ఇచ్చి చెప్తాను. సో ఇదే తాబేల్ని ఇక్కడ కూడా భగవద్గీతలో అర్జున విషాద యోగంలో సాంఖ్య యోగం మొదటి చాప్టర్ అర్జున విషాద యోగం అంటే అర్జునుడి విషాదాలు ఉన్నాయి ఇప్పుడు మనలాగా అనమాట. సో అప్పుడు సాంఖ్య యోగం రెండవ సబ్జెక్ట్.
రెండవ చాప్టర్, రెండవ అధ్యాయం. సో ఇందులో 58వ శ్లోకం. ఈ 58వ శ్లోకంలో కూడా ఇదే ఇంతసేపు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఏదైతే ఉందో అదే ఉంది, కానీ ప్రాక్టికల్ లైఫ్లోకి ఎలా తీసుకురావాలో తెలియదు. సో ఎవరెవరికైతే జ్ఞానం చెప్పాలన్న శ్రద్ధ ఉందో ఈ చాప్టర్, ఈ అధ్యాయం, రెండవ అధ్యాయము 58వ శ్లోకం నుంచి. సో ఇక్కడ ఇవన్నీ మనకు తెలిసిన తర్వాత శాస్త్రాలు అంతా ట్రాష్ అంట, అవి అబద్ధం అంట అని ఇలాంటి మాటలు. భక్తిలో ఇది స్వయాన పరమాత్మ చెప్పిన జ్ఞానం అని నమ్మినప్పుడు ఒక నమ్మకాన్ని మనం కాదు, నిజంగా కాదు. ఇదిగో ఇక్కడ ఇదిగో నేనే చూపిస్తున్నాను 58వ శ్లోకంలో ఇదే తాబేలు గురించి. ఇప్పుడు ఏదైతే మీకు అంత ఎక్స్ప్లెయిన్ చేశానో ఈ రకంగా ఉంటే మీరు స్థిత ప్రజ్ఞులైతారని ఉంది. స్థిత అంటే స్థిరంగా, ప్రజ్ఞ అంటే బుద్ధి. సో ఇక్కడ ఈ శ్లోకాన్నే గనక తీసుకుంటే అర్థం చెప్తాను, ఎందుకంటే ద్వాపరం నుంచి శ్లోకాలు చదువుతూ చదువుతూ వచ్చేసి అసలు జ్ఞానం ఎట్టోపోయింది. రామాయణ మహాభారతాలు కథలు చెప్తూ చెప్తూ కథ మిగిలిపోయింది, భావార్థం ఎట్టోపోయింది. సో అందుకే ఇక్కడ ఫస్ట్ డైరెక్ట్ మీనింగ్ వచ్చేద్దాము. ఇక్కడ తాబేలు అవయవాలన్నిటిని లోనికి లాగుకునేటట్లు ఎప్పుడైతే ఈ యోగి ఇంద్రియాలను, ఇంద్రియ విషయాల నుండి ఉపసంహరిస్తాడో వాని ఆత్మజ్ఞానం సుప్రతిష్టమైనది. సో ఇదే చెప్తున్నాడు ఇక్కడ బాబా కూడా. ఏమని అంటే ఇది కూడా భగవంతుడు చెప్పిందే అనుకోండి. సో మీ కర్మేంద్రియాలని, ఇంద్రియాలని, ఇంద్రియ విషయాల నుండి, అంటే ఇంద్రియాలైన కళ్ళు, ముక్కు, నోరు, చెవి, స్పర్శ, వీటి ద్వారా ఏదైతే విషయాల యొక్క అంటే అల్పకాలికమైన సుఖాలు అవన్నీ ఆధారపడ్డాం. ఈ అల్పకాలికమైన, ఈ తుచ్చమైన వాటిని కాకుండా సదాకాలికమైన శ్రేష్టమైన అతి ఇంద్రియ సుఖం ఎప్పుడు వస్తుందంటే మీరు ఇంద్రియ విషయాల నుంచి ఉపసంహరించినప్పుడు. సో అప్పుడు ఏమవుతుంది, ఆ రకంగా చేసినప్పుడు మీ ఆత్మజ్ఞానం సుప్రతిష్టమైనది అంటున్నాడు. అంటే అప్పుడు శ్రేష్టంగా అవుతారు. ఆ తర్వాత 59th శ్లోకం కూడా ఎప్పుడైతే ఇంద్రియాల ద్వారా విషయాలను గ్రహించి, ఇది నేను తర్వాత యాక్చువల్లీ ఏం చేస్తానంటే స్లైడ్స్ కూడా వేస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. 59th శ్లోకము, 60th శ్లోకము, ఇందులో కూడా ఇంద్రియాలన్నిటిని మనం ఎప్పుడైతే ఉపసంహరిస్తామో మన వివేకం అన్నది పనిచేయడం, అంటే బుద్ధి పనిచేయడం మొదలెడుతుంది. ఆ తర్వాత 61వ శ్లోకము, ఈ 61వ శ్లోకంలో కూడా ఇక్కడ కూడా మీ ఆత్మజ్ఞానం అన్నది స్థిరం అవుతుంది అంటున్నాడు. అంటే స్థిత ప్రజ్ఞుడు అవుతారు. ఇదిగో ఈ స్థిత ప్రజ్ఞుడు భగవద్గీతలు అవడం అంటే ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను చూడండి. స్థిత అంటే ఇక్కడ స్థిరంగా ఉంటది, ప్రజ్ఞ అంటే మన ఆత్మజ్ఞానం ఇక్కడ. సో ఆ రకంగా ఈ తాబేలు గురించి కూడా ఈ భగవద్గీతలో ఉంది. 58వ శ్లోకం నుంచి చూడండి. దీని గురించి నేను రేపు ఇంకా వివరంగా చెప్తే అప్పుడు సబ్జెక్టు అర్థమవుతుంది. రేపు ఎవరికైనా చెప్పాల్సి వచ్చినప్పుడు మీకు సులువుగా చెప్పగలరు. కానీ ఒకటి ఏంటంటే సంపూర్ణ జ్ఞానం అన్నది యాక్చువల్గా బాబా ఇక్కడే చెప్తున్నారు. భగవద్గీతలో కూడా ఉంది, కానీ ఇప్పుడు ఈ శ్లోకాలు చదివితే అసలు ప్రాక్టికల్కి ఎట్లా తేవాలన్నది కొంత మనకు, ఎందుకంటే సంస్కృతంలో రాయడం కొంత, ఇప్పుడు బాబా చెప్పిన ఇక్కడ ఎట్లయితే వివరణ ఇవ్వాల్సి వస్తుందో అలా ఇవ్వాల్సి వస్తుంది. సో ఇప్పుడు భగవద్గీత అయినా భగవంతుని యొక్క వేణుగానమే, ఇదైనా అదే. సో కాబట్టి మీ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. సో ఈ సంకీర్ణ శక్తి గురించి ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో దీని గురించి మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే ఒకసారి అడగండి. రాబోయే క్లాసులు కూడా మనము సమాధానం, అంటే క్లాసెస్ ఇంకేమే పాయింట్స్ కవర్ చేయాలో మీకు కూడా సబ్జెక్ట్ క్లారిటీ వస్తుంది. అసలు ఇవన్నీ విని ట్రై చేస్తూ ఉంటే చేయగలుగుతున్నారా, లే ఇంకా ఎక్కడన్నా యోగం చేసేటప్పుడు ఏమైనా అవట్లేదు, చెయ్యట్లేదు, రావట్లేదు, అలా ఏమన్నా జరుగుతోందా? సో సెట్టింగ్స్ మార్చాను, ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. రమణన్నయ్య ఏంటి మీ స్టేటస్? అంత కుశలమేనా? చాలా తదాస్తు. అర్థం ఇది యోగం ఇప్పుడు ఈ పద్ధతిలో రాజయోగము చెయ్యడము చెప్పడము మీకు అసలే నెట్వర్క్ ఎక్కువ, మరి అందరికి చెప్తున్నారా?
చాలా గ్రూపుల్లో పెట్టి చెప్పినకి ఇది నెంబర్ ఇండివిజువల్ గా కూడా పెట్టింది గ్రూపులే కాదు. ఫోన్లు చేసి చెప్తున్నారా? అవునండి. అది మెయిన్ ఇంపార్టెంట్. గ్రూప్ లో చాలా వస్తుంటే ఆ ఫ్లోలో కొట్టుకుపోతూ ఉంటాయి. అవునండి. సో మనం ఒక ఫోన్ అంటూ చేస్తే అది ఏం చెప్తున్నారా అని ఆలోచిస్తారు. ఓకే. సరే, ఇంకెవరైనా? ఓకే అన్నయ్య. మరి ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు? ఇప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? సో రాజయోగం చేస్తే ఆరోగ్యం నయం అవుతుంది. పద్ధతి ఏంటంటే నెక్స్ట్ మీరు వ్యర్థం చేయడం అన్నది ఆపాలి. ఈ పాయింట్ అర్థమైందా? ఇంకా అన్ని సమర్థం చేస్తూ పోవాలంటే ఆ శక్తిని సమర్థానికి వాడాలి. సరే, మరి ఇంకెవరు మాట్లాడేది లేకపోతే రాత్రి 8:30కి కలుసుకుందాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.